క్రీస్తునందు అతి ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము ఫిబ్రవరి నెల 1వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. మీ అందరు కూడా మంచిగా ఉండాలని, మీ అందరు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశం అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ కూడా మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో చిన్న అంశం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను ఓకే థ్యాంక్ యూ తప్పు మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ 2026వ సంవత్సరంలోనైనా దేవుని సన్నిధిలోకి రావడానికి ప్రయత్నించేద్దాం. ఈ 2026వ సంవత్సరంలోనైనా దేవుని సన్నిధిలోకి రావడానికి ప్రయత్నించేద్దాం. ఆయనే రావాలా మన దగ్గరికి? మొదటి మాట మనమే దేవుని దగ్గరికి వెళ్ళాలా? మనం వెళ్ళాలా? ఆయనే రావాలా మన దగ్గరికి? కొంతమంది నాకు ఆత్మ రావాలా, పిలవాలా, ప్రేరేపించబడాలా, అప్పుడే వెళ్తాను నేను అని కొంతమంది అపోహల్లో ఉంటారు. అలా కాదు. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఆయన యొద్ద మనం నేర్చుకుంటున్నాం కదా. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వాస్తవానికి ఈ లోకంలో దేవునిలో ఉంటే నువ్వు ఎంత శ్రమలో ఉన్నా సరే హ్యాపీగానే ఉంటావు, కానీ దేవునిలో లేకుండా లోకంలో ఉంటే నీకు ఎంత ఉన్నా శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఏమీ లేకపోయి దేవుల్లో ఉన్నా, ఏమీ లేకపోయినా దేవుణ్ణి కలిగి ఉంటే గొప్ప సంగతి అది. అన్నీ ఉన్నా దేవుని లేకపోతే ప్రయోజనమేమి కూడా లేదు. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, అందుకనే యోబు గ్రంథంలో కూడా యోబు గారు ఏమంటాడు? 3వ అధ్యాయం 26వ వచనంలో, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు అంటుంటాం. మనం కూడా ఎప్పుడు కష్టపడుతున్నాం, ఎంతో కష్టపడుతున్నాం, నెమ్మది లేదు, మాకు సుఖము లేదు. చూడండి ఆ వచనాన్ని, యోబు గ్రంథంలో 3వ అధ్యాయము 26వ వచనంలో అక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, తెలుసు కదా మనకి, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, శాంతి లేదు అంటుంటాడు కదా. అవునా కదా? తీసారా? 3వ అధ్యాయం 26వ వచనంలో, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవిస్తున్నది. మనం కూడా అప్పుడప్పుడు
బాధపడుతుంటాం. ఎంత కష్టపడినా ఎంత కష్టపడుతున్నాం కానీ నెమ్మది ఉండలేదు, సుఖం ఉండలేదు, సంతోషం ఉండలేదు అని చెప్పేసి ఎంతో ఇదవుతూ ఉంటాం. వాస్తవానికి ఈ 2026 సంవత్సరంలోనైనా ఆయన సన్నిధిలోనికి ఆయన పిలుస్తున్నాడు, ప్రతి ఒక్కళ్ళని పిలుస్తున్నాడు. నిన్ను నన్ను కాదు, ప్రయాసపడి భారం మోసుకొనుతున్న సమస్త జనులారా, ప్రతి ఒక్కరిని కూడా కాల్ చేస్తున్నాడు. గాడ్ కాల్ చేస్తున్నాడు, నీకు కాల్ చేస్తున్నాడు. అయితే మొట్టమొదటిగా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలా, ఆయన మన దగ్గరికి రావాలా? ముందు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మొట్టమొదట మనమే దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఏం తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యం? దేవుని యొద్దకు రండి. మొట్టమొదట మనమే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకని? ఆయనే కదా మనల్ని పుట్టించింది, ఆయనే కదా మన రాకపోకల్లో పనిపాట్లో సహాయం చేస్తుంది, ఆయనే కదా కావాల్సినప్పుడు మనకి ఏ టైంలో ఎప్పుడు వర్షాలు పడాలో నిన్ను నీ హృదయాన్ని తృప్తిపరుస్తూ సంతోషంగా ఉత్సాహంగా నీకు మేలు చేస్తూ ఉంది ఆయనే కదా. మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృపే కదా, అవునా కదా? కాబట్టి మనమే దేవుని యొద్దకు వెళ్ళాల్సిన వస్తుంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. దేవుని యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలుగజేస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా కాల్ చేస్తున్నాడు ఆయన. మనమేమో విన్నట్టుగా, పంటి పట్టనట్టుగా, వినబడినట్టుగా, మాకు కాదులే ఎవరికోలే అనుకున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే ఆయనకి దగ్గరగా ఉన్నట్లయితే ఎప్పటికైనా సరే ఆయన నీకు నెమ్మది, సంతోషము, ఆనందము ఇస్తాడని చెప్పేసి ఆయన దగ్గరికి మనం మొట్టమొదటి రావాలా. సోమవారం నుంచి శనివారం వరకు ఎంత కష్టపడతామో, ఎంత భారంతో పనులు చేసుకుంటామో, శక్తికి మించి కష్టపడుతుంటారు. కొంతమంది అయితే చేయాల్సిన పని కంటే ఇంకా ఎక్కువ పని చేసి కష్టపడుతుంటారు. ఏదేమన్నప్పటికీ కూడా మొట్టమొదట ఆయనకి మొదటి స్థానం ఇచ్చి వారంలో మొదటి రోజు ఆదివారము ఆరాధనలో ఉంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి ఆయన చూస్తాడు, ఖచ్చితంగా ఆయన చూస్తాడు. నీకు ఏమి లోటుపాట్లు కలిగి ఉన్నావో, ఏది అవస్థగా ఉన్నదో నీకు ఖచ్చితంగా ఆయన చూస్తాడు. ఎందుకంటే ఒకానొక సమయంలో 430 సంవత్సరంలో ఐగుప్తి దేశంలో ఉండి మగ్గిపోతున్నారు. విడిపించే నాదుడు లేడు, పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఏంటి అని అంటే, వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయారు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు మర్చిపోడు కదా, మాట ఇస్తే దేవుడు మర్చిపోడు కదా. నేను ఎప్పటికైనా సరే నేను ఐగుప్తు దేశంలో నుంచి నేను బయటికి కానానికి నేను నడిపిస్తా అని చెప్పాడు. చూడండి, నిర్గమాకాండంలో 2వ అధ్యాయము 23వ వచనం నుంచి జాగ్రత్తగా గమనించినట్లయితే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తి రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు. శక్తికి మించిన పని చేస్తే ఏమొస్తుంది మనకి? శక్తికి మించిన పని బలవంతంగా ఎవరో మనల్ని చేత చేపిస్తుంటే ఏమొస్తుంది? నిట్టూర్పులు విడుస్తూ మొరపెట్టుచు. ఎట్లాగే వాళ్ళు కూడా నిట్టూర్పులు విడుస్తూ మొరపెట్టుచుండగా వారి వెట్టి పనులను దేవుడు చూసాడా చూడలేదా? దేవుడు వారి వెట్టి పనులను చూసాడా చూడలేదా? వారి వెట్టి పనులను దేవుడు చూసి
430 సంవత్సరాలు ఎంతో బానిసత్వంలో ఉండి ఎంతో వాళ్ళు విలవిల్లాడిపోతుంటే అది ఆయన చూసి ఖచ్చితంగా వాళ్ళని విడిపించడానికి ఎవరిని లేవనెత్తాడు? జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే 23 నుంచి గమనించినట్లయితే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటాం, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను ఒక అంశం గురించి, ఎప్పటి నుంచో నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నా మాట వినటలేదు, నేను అనుకున్నవి అవ్వట్లేదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ప్రతిదానికి కూడా ఒక టైం ఉంటుంది. ప్రతిదానికి కూడా టైం ఉంటుంది. ఆ టైంలో ఖచ్చితంగా 430 సంవత్సరం తర్వాత వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు విడిపించాడు. ఖచ్చితంగా మనకందరికీ తెలిసిన సంగతే. తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరిన కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఒక రోజు ఉంటుంది, లక్ష్యం ఉంచే రోజు ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, పుట్టుటకు గిట్టుటకు. జాగ్రత్తగా సామెతల గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే మనకందరికి కూడా బాగా తెలిసిన విషయమే. సామెతల గ్రంథం క్షమించండి, ప్రసంగి అనుకుంటాను. ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు. కాబట్టి ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంటుంది అన్నమాట. ఆ టైంలో దేవుడు ఖచ్చితంగా విడిపించాడా లేదా? వాళ్ళని విడిపించాడా లేదా? ఎలా విడిపించాడు? అదే 3వ అధ్యాయము 3వ వచనం నుంచి గమనించినట్లయితే, అదే నిర్గమాకాండము 3వ అధ్యాయము మొదటి నుంచి గమనించినట్లయితే, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని పోయి దేవుని పర్వతము హోరేవుకు వచ్చెను. ఒక పొద నడిమి అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టుకు వెళ్ళి ఆ గొప్ప వింతను చూసేదని అనుకున్నాను.
దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అన్నాడు. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నేను నీ చెప్పులను విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని యాకోబు దేవుడు అని చెప్పగా ఏం చేశాడు? నేను అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడు అని చెప్పేసి మోషే గారికి ప్రత్యక్షమై ఏం చెప్పాడు? పిలుస్తున్నాడు ఆయన కూడా. నువ్వు లే, నీ ద్వారాగా నేను నిన్ను వీళ్ళందరినీ కూడా విడిపించడానికే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, స్టాండప్ అని చెప్పేసి నువ్వే నేను నిన్ను కోరుకున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. దేవుడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జనులారా నా ఎద్దకు రండి అని పిలిస్తే, ఒకవేళ నన్నెవరైనా ఇంటి పొరుగు ఇరుగు పొరుగు వాళ్ళు మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మీరు కూడా వస్తారా, మీరు కూడా రండి అని పిలిస్తే ఏం చెప్తాం మనం? ఏం చెప్తాం చెప్పండి? ఏదో ఒక సాకులు చెప్తాం. నాకు పని ఉందనో, నేను అక్కడికి వెళ్ళాలనో, నేను ఇక్కడికి వెళ్ళాలనో ఏదో ఒక పని చెప్తాం. మోషే గారు కూడా అదే చెప్తున్నాడు. ఏమన్నాడు? మొట్టమొదట 5 సాకులు చెప్పాడు ఆయన. ఒకటి ఏంటంటే, అదే నిర్గమకాండంలో ముందుకి చదువుకున్నట్లయితే, మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మొహం కప్పేసుకున్నాడంట. మొహం కప్పేసుకుని 11వ వచనంలో, అందుకు నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేల్ ఐగుప్తుల నుండి తోడుకొని పోటకు నేనెంతటి వాడిని అంటున్నాడు అన్నమాట. మొహం కప్పుకున్నాడు ఒకటి. రెండవది, నేనెంతటి వాడినయ్యా వెళ్తానికి. మనం అడిగితే కూడా ఏమంటారంటే, నాదేముందిలే, నేను రానులే, మీరు వెళ్ళండి, తర్వాత వస్తానులే అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అవునా కదా? ఇంకేం చెప్పాడు ఈయన? ఇంకేం సాగు చెప్పాడంటే, మొట్టమొదటిగా ముఖం కప్పుకున్నాడు. రెండవదిగా నేను ఎంతటి వాడిని అన్నాడు. తర్వాత ఇంకేమన్నాడు? 4వ అధ్యాయంలో, నన్నెవరు నమ్మరు, నా మాట వినరు అంటున్నాడు. ఇంకా నేను నోటు మాంద్యం కలిగిన వాడిని అన్నాడు. ఇంకా నువ్వు పంపవలసిన వాళ్ళనే పంపు, నేను నోటు మాంద్యం కలిగినని చెప్పేసి దేవుని కోపం వచ్చేసింది. 14వ వచనంలో, 4వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మోషే మీద కోపపడి లేవీయుడకు నీ అన్నయ్యన అహరోను లేడా, అతను బాగా మాట్లాడగలడు, స్టాండప్ అని చెప్పేసి అతను నేను ఎరుగుదును, అతను నీ వెంట వస్తాడు, ఏం మాట్లాడాలో అతను మాట్లాడతాడు, నువ్వు వెళ్ళి ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి మేము ఆరాధన జరిగించుకోవడానికి కొంత దూరం వెళ్ళి ఆరాధన చేసి వస్తామని చెప్పేసి ముందు పర్మిషన్ అడుగు అని చెప్పేసి వెళ్ళి ధైర్యం చేసి ఎట్టగొట్ట అడుగుతారు. 5వ అధ్యాయంలో అడుగుతారు. తర్వాత మోషే అహరోను వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుతున్నాడని ఫరో ఏమన్నాడు అని అడిగితే ఫరో ఏమన్నాడు? నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చడానికి యెహోవా ఎవడు అంటున్నాడు. నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలును పోనివ్వను నేను. అప్పుడు దేవుడు కలుగజేసుకుని, ఆహా నేనంటే తెలీదా నీకు, ఏంటో చూపిస్తా చూడని చెప్పేసి ఏం చేశాడు? మోషే గారి ద్వారాగా కర్రను పాముగా చేసి సూచక్రియలు జరిగించాడు. అక్కడ నీళ్లను రక్తంగా మార్చి
పొలాల్లోకి మిడతలు పేలును రప్పించి 3 రోజులు చీకటి, ఏమి కనిపించలేదు. 3 రోజులు వాళ్ళకి అసలు ఏమీ కనిపించలేదు. ప్రతి ఇంట్లో ఒక శవం, నీళ్ళను రక్తంగా మార్చాడు, కప్పలను రప్పించాడు, పేలను రప్పించాడు, ఈగలను రప్పించాడు, పశువులన్నీ కూడా చచ్చిపోయినాయి. పొక్కులు దద్దురులతో వడగండ్ల వాన కురిపించాడు, మిడతలను రప్పించాడు. 3 రోజులు చీకటి గమ్మింది, అసలు ఏం కనిపించలేదు. ప్రతి ఇంట్లో కూడా తొలుచూలు పిల్లల్ని హతం చేశాడు, కర్రను పాముగా చేశాడు. ఈ విధంగా క్రియలుగా చూసి, వద్దు బాబు మీకు దండం పెడతా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి దండం పెట్టించేటట్టుగా చేశాడు. వచ్చి బయటికి వచ్చారు రాలేదా? వచ్చారు. వచ్చి రాగానే ఒక సమస్య ఏర్పడింది. ఏంటది? సముద్రం ఎదురుగా ఉంది. వెనకమాల వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పేసి మళ్ళీ ప్రేరేపించి మళ్ళీ వెనకమాల రథాలతో వీళ్ళని కొట్టి చంపి దాడి చేసి మళ్ళీ వెనక తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుడు వెనక చూస్తే వాళ్ళు ఉన్నారు, ముందు చూస్తే సముద్రం ఉంది. ఏం చేశాడు దేవుడు? సముద్రాన్ని సైతం కూడా 2 పాయలుగా చేసి, చివరి మనిషి చివరికి ఒడ్డు ఎక్కిన తర్వాత వాళ్ళు మధ్యలోకి వచ్చేసారు. మొత్తం కూడా మళ్ళా మూసేసి వాళ్ళందరినీ కూడా హతం చేసేసారు. మళ్ళీ కనిపించకుండా హతం చేసినట్లుగా మన గ్రంథంలో చూడగలం. వాళ్ళని ఏ విధంగా పోషించాడంటే, ఎవరూ తిననటువంటి ఆహారాన్ని, మన్నాని ఆకాశం నుంచి కురిపించి వాళ్ళకి తినిపింపజేశాడు. నీళ్లు తాగడానికి లేవంటే బండను బద్దలు చేసి శ్రేష్టమైన వాటర్ను వాళ్ళకి ఇచ్చాడు. అలాగా ఏ విధంగా నడిపించాడో మనకందరికి కూడా తెలియని విషయాలేవి కాదు. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. మనము కూడా మొట్టమొదటిగా మనమే దేవుని దగ్గరికి రావాలి. దేవుడు మన దగ్గరికి వచ్చి చెప్పడు, అయ్యా నాయనా నువ్వు రా అని చెప్పేసి, నాకు కళ రావాలి, లేకపోతే ప్రేరేపణ రావాలి, లేకపోతే పరిశుద్ధాత్మ రావాలని చెప్పేసి ఇవన్నీ కాదు, రావాలి. దేవుడు ఇశ్రాయేల్ని ఎలాగా పిలిచాడు? 430 సంవత్సరాల తర్వాత వాళ్ళని జ్ఞాపకం చేసుకుని విడిపించాడా లేదా? పిలుస్తున్నాడు. ఆ విధంగా పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. కనీసం ఈ 2026వ సంవత్సరంలోనైనా దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నించేద్దాం. దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధనలో పాలు పంపులు పొందటానికి ప్రయత్నించేద్దాం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడే దిగొచ్చాడన్నమాట. దేవుడే దిగొచ్చి మోషేని ఏర్పాటు చేశాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి అని చెప్పాడు అనమాట. ఆయన మాట వినండి అని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునైనా, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు రాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని. క్రీస్తు నందు ఉన్నట్లయితే నీకు ఏ శిక్ష ఉండదు, నా మాట వినండి అని చెప్పేసి తెలియజేశాడు. అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యము చాలా తేట తెల్లగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. మన పరిస్థితి ఎలా ఉంది? దేవుడు రావడానికి మనకి ఎటువంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి? మోషే మొహం కప్పుకున్నట్టుగా కప్పుకుంటున్నామా? నేను నత్తివాడినని సాకులు చెప్తున్నామా? నేను ఎంతటి వాడిని అనుకుంటున్నామా? ఎలాగుంది మన పరిస్థితి? ఎవరందరి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నదన్నమాట. కాబట్టి ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం అంటున్నాడు. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనంలో ఒక్క దినము దేవునిలో గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామో, 1కి 10 సార్లు పిలిచి దేవుని సన్నిధిలోనికి నువ్వు తెలుసు దేవునిలో ఏ విధంగా ఎదిగి ఉన్నావో, ఎంత ఆత్మీయంగా ఎదిగి ఉన్నావో నీకు తెలుసు. వాళ్ళకి తెలియదు కాబట్టి 1కి 10 సార్లు అయినా సరే మరలా వాళ్ళకి వాక్యం చెప్పి పిలవాల్సిన అవసరం అనేది ఉంది. వాళ్ళకి తెలియదు, నీకు తెలుసు, నీ రుచి చూచి తెలుసుకున్నాడు అంటాడు. మనందరం కూడా ఎవరొకళ్ళ ద్వారాగా దేవుని సన్నిధిలోకి నడిపించబడిన వారమే.
మనంతట మనం వచ్చిన వారం కాదు. మనల్ని కూడా ఎంతోమంది ఎన్నో విధాలుగా బ్రతిమలాడగా వచ్చిన వాళ్ళమే కదా. అలాగా పిలవాల్సిన అవస్థ అనేది ఉందని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. అలాగే పిలిచినట్లయితే దానియేలు గ్రంథంలో దేనితో పోల్చాయంటే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో దేనితో పోల్చాడంటే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమున ప్రకాశించెదరు అంటున్నాడు అనమాట. నీకు తెలుసు మరి, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ ఇరుగు పొరుగు వారు, నీ రక్త సంబంధికులు అందరినీ కూడా రక్షణలోకి నడిపించాల్సిన అవసరం ఉంది. నీ ఫ్రెండ్స్ ఉంటారు, నీకు ఏదైనా బెనిఫిట్స్ ఉండే మార్గం ఏదైనా ఉన్నట్లయితే నువ్వు పిలుస్తావు. పరలోకం అనే బెనిఫిట్ ఉంది ఇక్కడ. ఆ దేవుని ఆస్తిలో భాగం నీకు ఉంది. ఎప్పుడు దేవుని లోనికి వచ్చి నీటి మూలంగానూ ఆత్మ మూలంగా జన్మించినట్లయితే, నమ్మి బాప్తిస్మం తీసుకుని ఆయన శరీరంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు చనిపోయినను నేను బ్రతికిస్తానంటాను అనమాట. యోహాను సువార్త 11:25 మనకందరికీ తెలిసినట్టుగా ఆయన బ్రతికిస్తానంటున్నాడు. చూడండి, ఆ మాట చూసుకుని ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి కూడా చనిపోడని చెప్పేసి తెలియజేస్తున్నాడు. దేవుడు ఎలాగున్నాడో మనిషిని కూడా అలాగనే చేశాడు. ఆదికాండం 1:26లో దేవుడు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఆయన ఏ విధంగా ఉన్నాడో చచ్చిపోయేవాడిగా చేయలేదు నిన్ను. కాకపోతే స్థితి మారుతుంది, ఈ శరీరం వదిలి స్థితి మారుతుంది. నెమ్మది కలిగిన ప్లేస్లో ఉంటావు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఎత్తబడతావు కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే ఎప్పటికీ కూడా ప్రభువునందు మీరు 1 కొరింథీ 15:58 ప్రకారము, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ఎప్పటికీ ఆసక్తులై ఉండు అంటున్నాడు. ఎప్పటికీ ఆసక్తులై ఉండు. నీకు తెలిసింది, నువ్వు రుచి చూసిన దాన్ని నీ భర్తను దేవుని సన్నిధిలోకి నడిపించాల్సిన అవసరం ఉంది. నీ బిడ్డలను, నీ కుటుంబం, నీ రక్త సంబంధికులు, నీ ఇరుగు పొరుగు వారు ప్రతి ఒక్కరిని కూడా సర్వసత్యంలోకి నడిపించాల్సిన వస్తుంది. ఈ లోక మర్యాదను అనుసరించడం కాదు, లోకం ఏం చేస్తే నువ్వు అది చేయటం కాదు. అందుకనే కదా ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు కూడా పరలోక రాజ్యం ముందు చేరాడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయువాడే అంటాడు. లోక 6:46లో, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలవడం దేనికంటాడు కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఫిలిప్పీ పత్రికలో కూడా 2వ అధ్యాయము 16వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా, అట్టిది మన మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. ఎలాగున్నారంట? ఆయన ఎరిగిన వారు. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అంటున్నాడు. నీ బాప్తిస్మం తీసుకుని నీటి మూలంగా ఆత్మ మూలంగా క్రీస్తులో ఆయన శరీరంలో ఉన్నట్లయితే దేని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం అనేది లేదు. బయట ఉన్నట్లయితే నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉంది. సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. యెహోవా గ్రంథంను పరిశీలించి తెలుసుకుని అంటాడు యెషయా గ్రంథం 34:16లో కదా. సమస్తాన్ని పరీక్షించి యెహోవా గ్రంథంను పరిశీలించి తెలుసుకునుడి. 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 5:16లో
సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాల్సిన అవసరం అనేది ఉంది. మేలైన దాన్ని చేపట్టాల్సిన అవసరం అనేది ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు అందుకే వచ్చాడు. లూకాసు వార్తలో కూడా మనం క్రిస్మస్కి అయితే పండుగలు చేసుకుంటాం, కానీ అసలు విషయాన్ని మనం గుర్తించం. లూకాసు వార్తలో ఎందుకు వచ్చాడని చెప్తున్నాడు ఆయన. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. ఏందంట? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, రక్షించడానికి మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆయన పుట్టగానే, శరీరధారిగా పుట్టగానే ఎంట్రీ ఎవరిచ్చారు? ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ఎంతో బలహీనంగా ఉండి ఉండగా సాతాను ఎంట్రీ అయ్యి ఏమన్నాడు? మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో, అప్పుడు యేసు అపవాది చేత శోధింపడకు ఆత్మ వలన అరణ్యములు కొనుపబడెను. 40 దినములు దీవారాత్రులు ఉపవాసం పినపట ఆయన ఆకలి కొని ఉండగా ఆ శోధకుడు వచ్చి ఆయన ఎదుగు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను. ఎన్నో బాణాలు వేశాడు. మనిషి రొట్టె వలన మాత్రం బతుకుడు కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వలన జీవించడని చెప్పేశాడు. మరలా అతడు అపవాది అసలు ఈయన్ని చంపితే ఇంకా అసలు రక్షణ దేవుని దగ్గరికి ఎవరికి వెళ్లకుండా ఉండటానికి అవకాశం ఉందని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు మీద మొట్టమొదటి అటాక్ చేశాడు. అది ఏం ఉడకలేదు. అవును కదా? 2 సంవత్సరాల పిల్లల్ని అర్థం కాలేదు, ఎక్కడ ఎవరో ఏంటి అర్థం కాలేదు. హేరోదు రాజుకి 2 సంవత్సరాల పిల్లల్ని అందరినీ కూడా చంపేపించాడు. వాళ్ళలో ఉంటాడు, చనిపోయే ఉంటాడు, నేనే రాజుని, ఇంకా ఎవరు రాజు పుట్టకూడదని చెప్పేసి. అవును కదా? అక్కడ జరిగించాడు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దేవుని ప్రణాళిక చొప్పున ఆయన లోకంలోనికి పంపించాడు. లోకంలోనికి పంపించి ఈ నామమునే రక్షణ, ఏ నామమున రక్షణ కలగదు కానీ ఈ నామమునే రక్షణ, నమ్మండి అని చెప్పేశాడు. నోహు కాలంలో కూడా 120 సంవత్సరాలు ప్రకటించాడు. 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షం రాబోతుంది, ముంచివైపోతుంది, నమ్మండి అంటే ఒక పిచ్చివాడిగా ఇచ్చారన్నమాట. పిచ్చివాడిని గాయించి ఎవరైనా నమ్మారంటే ఎవరు నమ్మలేదు. ఎవరిని నమ్మారు? తన భార్య, తన పిల్లలు, తన కుమారులు, కోడళ్ళు నమ్మి దాంట్లోనికి వచ్చారు. వచ్చిన వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేదా? ఆ పడవలోనికి వచ్చిన వాళ్ళు. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ బండ మీద నా సంఘమును కట్టుదనని చెప్పేసి కట్టాడనే సంగతి కూడా మనం జ్ఞప్తికి రావాలా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నాననే జ్ఞప్తికి రావాలా. అవును కదా? ఆ రోజుల్లో కూడా ఎన్నో పడవలు వేసుకుని చెట్లు ఎక్కిన వాళ్ళు, పుట్లు ఎక్కిన వాళ్ళు ఎంతోమంది ఉండవచ్చు. ఎవరైనా బ్రతికారంటే నథింగ్ లేదు. కాబట్టి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉన్నదన్నమాట. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 26వ వచనంలో కూడా ఒక మాట చూసుకుని ముందుకు వెళదాం. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 26వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు దగ్గర నిలిచిన శతాధిపతిని చూసి, శిక్ష విధింపగయే రోమీయుడైన మనిషిని కొరడాలతో కొట్టించుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగినప్పుడు శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి, నీవేం చేస్తున్నావు బాబు, నువ్వేం చేస్తున్నావు, అతను ఎవరు అనుకుంటున్నావు అని చెప్పేసి, ఈ మనుషుడు రోమీయుడు సుమి, గడగడలాడిపోయారు. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూసి, నీవు రోమీయుడువా అని అడిగాడు. అని నాతో చెప్పు అనంటే అతడు అవును అని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యమిచ్చి ఈ స్వాతంత్ర్యం సంపాదించుకుంటుని అనేను. అందుకు పౌలు,
నేనైతే పుట్టుకతోనే రోమేయుడని అంటున్నాడు. కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమేయుడని తెలుసుకున్నప్పుడు అతని బంధించినప్పుడు సహస్రాధిపతి కూడా భయపడిపోయారు అనమాట. భయపడిపోయారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆ స్వార్థ ప్రకటించొద్దని ఎంతోమందిని బంధించడం జరిగింది, ఎంతోమంది హింసలు పెట్టడం జరిగింది. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎంతో హింసించాడు. 8వ అధ్యాయం 9వ వచనంలో చూసుకున్నట్లయితే ఎంతో హింస పెట్టాడు. ఒకటే ఉండాలి, రెండవది ఏంటి అని చెప్పేసి యేసుప్రభువు వారు చెప్పేది తప్పు అని చెప్పేసి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఆయనే కలుగు చేసుకుని సౌలా సౌలా నన్ను ఎలా హింసించున్నావు అంటే కనుక ఆయనకు అర్థం కాలేదు. అపోస్తులైన పౌలు గారే ఏమంటున్నారు, తెలియక చేసి నేను తెలియక కుడి ఎడమకు తొలగిపోతుని అంటున్నాడు అనమాట. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని చెప్పేసి పిలుస్తున్నాడు. ఎక్కడుండాలి మరి? ఎక్కడుండాలి మనం? పిలిచిన వాడిని విడిచిపెట్టేసి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఎక్కడుండాలంటున్నాడు? క్రీస్తుల్లో ఉండాలి. క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదంటున్నాడు. క్రీస్తు నందు ఉన్నామా? ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. పరీక్షిస్తున్నామా? సమస్తాన్ని పరీక్షించి మేలైనది చేయడానికి ప్రయత్నం చేస్తున్నామా? గ్రంథంలో ఏముంది? మనం ఏం చేస్తున్నాం? సమయంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం అదే అంటాడు, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి అంటాడు. జాగ్రత్తగా చూసుకోవాల్సిన వస్తుంది, చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కీర్తన గ్రంథం 34:8లో యెహోవా ఉత్తముడను రుచి చూసి తెలుసుకోండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. వాస్తవానికి ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 3:16లో శారీరకంగా దేవుడు అన్నీ ఇస్తాడు. అందరి మీద ఎండ కురిపిస్తాడు, అందరి మీద వాన కురిపిస్తాడు, అంతా బాగానే జరుగుతుంది, ఏది తక్కువ చేయడు. కానీ ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవం పొందునని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. ఈ భూమి మీద అందరికీ అందుతాయి, ఏదో తక్కువ కాదు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినా, దేవుని దగ్గర రాకపోయినా, ఆ సత్యంలో ఉన్నా, నిజ క్రైస్తవుడు అయినా, నామక్రాంత క్రైస్తవుడు అయినా, నువ్వు ఎలాంటి వాడు అయినా, ఈ లోకపరంగా మంచి గాలి, నీరు అన్నీ కూడా సమృద్ధిగానే దొరుకుతాయి, అన్నీ కూడా ఇదవుతాయి. చనిపోయిన తర్వాతే అసలు విషయం బయటపడింది. లాజరు చనిపోయిన తర్వాతే కదా అసలు విషయం. ఎవరు ఎక్కడ ఉన్నారు? దావీదు ఎక్కడ ఉన్నారు, లాజరు ఎక్కడున్నాడు అని చెప్పేసి తేటతెల్లగా మనకందరికీ తెలిసిన సంగతులే. ఆయన చెప్పిన ప్రకారం మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఉంటాం. ఉదాహరణకి పసిపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, పసిపిల్లలు మొట్టమొదటిగా స్కూల్కి పంపించేటప్పుడు నాయన బుజ్జి కన్నా నాయన పాప అని చెప్పేసి వెళ్తారు, బుజ్జగిస్తారు. తర్వాత ఆలు ఏబిసిలు అట్లాగా నేర్పిస్తారు. తర్వాత కొంత 2-3 సంవత్సరాలు ఆగిన తర్వాత మారం చేస్తున్నా అనుకో, ఏం చేస్తారు? మళ్ళీ బుజ్జి కన్నా అంటారా? దెబ్బలు పడతాయి నీకు అంటారా లేదా? అలాగున జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆ సహవాసంలోనికి పిలిచింది ఆయన. దాన్ని విడిచిపెట్టి మనకి ఎక్కడికి వెళ్ళినా ఏమి లేదనే విషయం తెలియాల్సిన అవసరం. అసలు దాన్ని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమి లేదనే గ్రహించాల్సిన అవసరం అనేది ఉన్నది. నేను ముగించబోతున్నాను. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి గమనించినట్లయితే
ఆ 11వ అధ్యాయంలో గొప్ప సాక్షులు ఉన్నారు దేవుని కొరకు. ఆకలి దప్పులు కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. హెబ్రీ పత్రిక 11:6లో అందుకని అంటాడు, ఏమంటాడంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదకువానికి ఫలము దయచేయవాడని నమ్మవాలని కదా. ముందు నమ్మాలి కదా. నమ్మాల్సిన వస్తుంది. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను అక్కడ అధ్యాయం అంతా చెప్పుకుంటూ వచ్చి హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 1 నుంచి గమనించినట్లయితే ఇంత గొప్ప ఓర్చుకొని ఆయనను తలంచుకొని మీకు పాపంతో పోరాటలో రక్తము కారణంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు, కానీ నా కుమారుడ ప్రభువు చేయి శిక్షను తృణీకరింపొద్దు అని చెప్పేసి తెలియజేస్తున్నాడట. మన పిల్లలున్నప్పుడు శిక్షాఫలం పొందుటకే మీరు సహించుతున్నారు. మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో శిక్షించారా లేదా? మీ తల్లిదండ్రులు మీరు ఎప్పుడైనా తిట్టారా, కొట్టారా లేదా? ఎందుకు వాళ్ళు చేసేది? మన మంచికే కోరు కదా, మన సరైన మార్గంలో నడిపించడానికే కదా, అవునా కదా? కాబట్టి అలాగా శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధాత్మతో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడినే కానీ సంతోషకరంగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసం కలిగిన వారమై ఆయన నీతియు సమస్తమైన సమాధానకరమైన ఫలం ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి నీవు రక్షింపబడి నీ పిల్లలను నీ కుటుంబం అంతటిని కూడా రక్షించడానికే ప్రయత్నం చేయాల్సిన అవసరం అనేది ఉంది. అదే హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 11వ వచనం గమనించినట్లయితే, ఇందుని గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నావు, కానీ వినుటకు మీరు మందులై ఉన్నారు, అనందున వాటిని విశుద్ధపరచుట కష్టము. ఎప్పటి నుంచి వింటున్నాం మన వాక్యము? ఎంతకాలమైంది? ఎంతకాలం నుంచి వింటున్నాం? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తుల్లో మొదటి మూల పాఠంలోనూ ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలిగిన వారు కారు అంటున్నాడు అనమాట కదా, అవునా కదా? బలమైన ఆహారం తినడానికి రోజు రోజుకు బిడ్డ ఏ విధంగా ఎదుగుతాడో ఆ విధంగా ఎదగాల్సిన అవసరం అనేది ఉన్నది. అదే హెబ్రీ 12:15 నుంచి కూడా గమనించినట్లయితే, అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుంచి కూడా గమనించినట్లయితే, అక్కడ మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పించుకునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవునేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏశావు తర్వాత ఆశీర్వాదం పొందకోరి కన్నీళ్లు విడుస్తూ దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడని మీరు ఎరుగుదురు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటాడు. మనం బ్రతికి ఉన్నప్పుడే ఒక మంచి ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఆలోచన చేసి రక్షింపబడాల్సిన అవసరం ఉన్నది కదా. అదేవిధంగా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు కూడా గమనించినట్లయితే, ఎందుకు ఆలస్యం జరుగుతుందనంటే, ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఇంకా వస్తాడని అంటున్నారు కదా, ఇప్పుడు ఇంతవరకు రాలేదు కదా అనుకుంటారేమో అని అంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించిన ఆలస్యము చేయవాడు కాదు, కానీ ఎవడు నశింపవాలని ఇచ్చే అందరూ కూడా మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు. కొందరు అనుకుంటారు, వీళ్ళు వెళ్తున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, ఆత్మీయంగా ఎదుగుతున్నారు, ఏదో పాటలు పాడుతున్నారు, ఏదో వాక్యం చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఏముందులే అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఆయన అన్న మాట ఖచ్చితంగా జరుగుతుంది, అవునా కదా? ఆయన మాట అన్నాడు అని అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది.
ఎందుకు ఆలస్యం చేస్తున్నా అంటే, ఇంతకుముందు కూడా మీకు ఉదాహరణకు చెప్పాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇంచుమించు మార్చిలోనో ఏప్రిల్లోనో వస్తాయి. లేదు ఈ నెలలోనే పెడుతున్నామంటే భయం. ఎందుకు? ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి, ఎగ్జామ్ రాయాలి కాబట్టి భయం వస్తుంది. అందుకనే విత్తనాలు చల్లే రైతు అన్ని విత్తనాలు మొలవాలనే కోరుకుంటాడు. అదేవిధంగా లోకములో ఎవ్వరూ నశించడానికి చిత్తం కాదు, అందరూ రక్షింపడాలనే ఆయన కోరుకుంటున్నాడు. నీకు తెలిసిన వాళ్ళకి, నీ రక్త సంబంధం ఇరుగు పొరుగు వారికి అందరికి కూడా చెప్పి రక్షణలోకి నడిపించాల్సిన వస్తుంది. బాధ్యత అనేది ఖచ్చితంగా ఉంది. అలాగ నడుచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. చివరిగా గల్తీ రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయము, గల్తీ పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి గమనించినట్లయితే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది అంటున్నాడు అన్నమాట. ఎందుకు ఆశ్చర్యం కలుగుతుంది? పిలిచిందేమో యేసుప్రభు వారు ఆ శరీరంలోనికి రమ్మని, రక్షింపబడతారని. మనము ఎవరు ఇష్టం వచ్చినట్టుగా, ఎవరికి నచ్చినట్టుగా కుడి ఎడమకు తొలగిపోతున్నాం. అందుకని ఇక్కడ ఆయనకి క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచిపెట్టి భిన్నమైన సువార్తకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవట్టు చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది అని చెప్పేసి కొన్ని మాటల కింద కూడా వ్రాస్తున్నట్టుగా మనం చూస్తాం కదా. అపొస్తలుల గారు 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఈ నామమునే రక్షణ, ఇంకే నామమున రక్షణ లేదని ఖచ్చితంగా రాయిగుద్ది బల్లగొద్దినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఏమంటాడు అక్కడ? మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవాలని గాని ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామమును రక్షణ పొందలేము అని ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ 2026వ సంవత్సరంలో ఒక్కసారి ఆలోచన చేద్దాం. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి తెలుసుకొని, సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంది. తర్వాత మనకందరికీ తెలిసిన సంగతే, బుద్ధి కలిగిన బుద్ధి లేని కనికలు చివరి క్షణం వరకు అంతా చక్కగా ముందుకు వెళ్ళారు. చివరాఖరికి ఆయన రావడం జరిగింది, నూనె అయిపోయింది. వెళ్ళి నూనె పోయించుకుని వచ్చేసరికి తలుపు మూసి, మీరెవరో నాకు తెలియదు, జస్ట్ మిస్ అనమాట. చివరికి జస్ట్ మిస్ అవుతావేమో, అంతా బాగానే చేస్తున్నావు, చివరిలో జస్ట్ మిస్, గేటు వేయబడిన తర్వాత తలుపు తడితే లేదు అవకాశం కదా, అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉన్నదన్నమాట. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 33 వరకు ఏముంది అక్కడ? ప్రతి ఆదివారం ఏం చేయాలి? రక్షణ పొందిన వారు రొట్టె ద్రాక్షరసం తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా, అవునా కదా? మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి, నేను మీకు అప్పగించిందని ప్రభు వలన పొందింది. ప్రభుని యేసు తన అప్పగింపు రాత్రి కొట్టునెత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాడు. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్షణ వలన రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయమని చెప్పాడు. మనం బ్రతికి ఉన్నంత వరకు కూడా అలాగ ముందుకి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉన్నది, అవునా కదా? ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉన్నది. అలాగనే రక్షణను కొనసాగించుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది కదా. ఇంకా మనందరికీ తెలిసినట్టుగా అపొస్తలుల గారు 20వ అధ్యాయం 7వ వచనంలో, ఆదివారం మేము రొట్టె విరిచి కూడినప్పుడు, ప్రతి ఆదివారం కూడా వాళ్ళు రొట్టె విరిచారు. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అపొస్తలుల గారు 2వ అధ్యాయంలో కూడా వాళ్ళందరూ కూడా, రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే,
వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందు రొట్టె విరిచి ప్రార్థన చేయటి యందు ఎడతెగకున్నారు. ఎడతెగక ముందుకు వెళ్ళాల్సిన అవస్థ అనేది ఉన్నది. మన పరిస్థితి ఎలాగుందో ఎవరంతటి వారు ఆత్మపరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవస్థ అనేది ఉంది. సంవత్సరం మొదటి ఆదివారం నుంచి చివరి ఆదివారం వరకు కూడా ప్రతి ఆదివారం కూడా పాలుపంపులు పొందాల్సిన వస్తుంది. పాలుపంపులు పొందాల్సిన అవస్థ అనేది ఉంది. ఎట్టి పరిస్థితులు వెనకబడటానికి అవకాశం లేదు. అందుకనే కదా హిజ్కియా గారు గోడ తట్టు తిరిగి, అయా నీ ఎడల నేను ఏ విధంగా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. ప్రార్థన చేయటానికి నీ భక్తే నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ భక్తే నీకు ధైర్యం పుట్టిస్తుంది. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జల్లారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని పిలుస్తున్నాడు ఆయన. దేవుడే కాల్ చేసి పిలుస్తున్నాడు వాక్యం ద్వారా. మనం దేవుని యొద్దకు మొట్టమొదట వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. దేవుడు ఇశ్రాయేల్ని ఐగుప్తు దేశం నుంచి ఏ విధంగా తీసుకుని వచ్చాడు. వాళ్ళు ఎంత మొరలు విని నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెప్పేసి మోషే నిలబెట్టుకుని రప్పించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మనందరం లోకమంతా కూడా రక్షింపడాలని ఆయన పిలుస్తున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు కదా. మనం విని ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. మరణ పర్యంతం వరకు కుడిగ్గానే ఎడమగానే తినగానండి నడవాల్సిన అవసరం అనేది ఉంది. ఆ విధంగా ముందుకు కొనసాగడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇప్పటివరకు ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందన సమర్పిస్తూ ముగిస్తున్నా. మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడి స్థిరపడాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళుతున్నాం. మీ అందరికీ చక్కగా ఆలకించి దేవుని యొక్క వాక్యాన్ని విన్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందన సమర్పిస్తూ ముగించేస్తున్నా. అందరికీ వందనాలు.